సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటపురంలో వెలసిన శ్రీ వెంకటాచల దివ్య క్షేత్రం మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు విజయసారథి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ జరిగింది. భక్తులు జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద అంటూ నామస్మరణ చేశారు. అంతరాద్వారం మీదుగా స్వామివారిని దర్శించుకోవడం భక్తులు ఉదయం నుంచే భారీ సంఖ్యలో బారులు తీరారు. శ్రీవారి చంద శ్రీవారి హుండీ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పేరు సెల్ నెంబర్ రాసి అడ్రస్ రాసి ఈ డబ్బాలను తీసుకెళ్ళండి. బంధువులందరికీ కూడా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభమంగళాశీస్సులు. ఈరోజు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని సదాశివపేట మండలంలో గల శ్రీ వెంకటాపూర్ గ్రామంలోని వెలిసినటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఉదయం 4 గంటల నుంచి కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినము అత్యద్భుతంగా జరుగుతున్నవి. ఉదయం 4 గంటలకి సుప్రభాత సేవ, విష్ణు సహస్రనామ పారాయణంతో మొదలైనటువంటి ఈ ప్రత్యేక పూజలు సరిగ్గా తెల్లవారుజామున 5 గంటలకి స్వామివారు భక్తులందరికీ కూడా ఉత్తర ద్వారం మీదుగా దర్శనాలిచ్చి భక్తులందరికీ కూడా మంగళాశాసనాది కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క పర్వదినం సందర్భంగా ఉదయం 4 గంటలు మొదలుకొని ఇదిగో ఇప్పటి వరకు కూడా భక్తజనావళంతా కూడా ఆలయానికి ఒక ఉత్సవంలా విచ్చేసి స్వామివారిని ఉత్తర ద్వారం మీదుగా దర్శనం చేసుకుని స్వామివారి యొక్క మంగళాశాసనాలన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. దీని సందర్భంగా ఈరోజు మన ఆలయానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మన అద్భుత వెంకటేశ్వర స్వామి వారు పరిపూర్ణ కృపా కటాక్షములు ఆయురారోగ్యాలు కలగచేయాలి అని చెప్పేసి మేము ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఆలయంలో గత 15 రోజులుగా అత్యద్భుతంగా ధనుర్మాస మహోత్సవం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా జనవరి 11వ తేదీన కూడారై మహోత్సవం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 12వ తేదీన శ్రీ గోదా రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం కన్నుల విందుగా జరగనుంది. కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమాలకు కూడా విచ్చేసి ధనుర్మాస మహోత్సవాన్ని కూడా అత్యద్భుతంగా గావించి ఈ వెంకటేశ్వర స్వామి వారితో పాటుగా శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కృపా కటాక్షములు కూడా అందుకోవాలి అని చెప్పేసి మేము ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాము. జై శ్రీమన్నారాయణ.